బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. దావీదు తన జీవితంలో తను ఎదుర్కొంటున్న శ్రమల్లో, తను ఎదుర్కొంటున్న కష్టాల్లో, తనని ఎవరైతే చంపాలని తనను చూస్తున్నారో ఆ విషయంలో దావీదు చింతించలేదు. కానీ దావీదు దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుని సహాయాన్ని కోరాడు. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల్లో, నువ్వు ఎదుర్కొనే ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల్లో, నువ్వు ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దావీదు జీవితంలో దావీదు నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇలా అన్యాయం జరుగుతుందని వాళ్ళ తల్లిదండ్రులకి కానీ వాళ్ళ అన్నదమ్ములకే కానీ ఎవరికి వెళ్ళి చెప్పి బాధపడలేదు. కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచి ముందుకే సాగాడు. దేవుణ్ణి సహాయం అడిగాడు, దేవుడికే ప్రార్థించాడు, దేవుడికి తన బాధను చెప్పుకున్నాడు తప్ప ఎవరికి తన బాధని చెప్పుకోలేదు. నా ప్రియదేవుని బిడ్డ, ఎవరి ఎదుట సాగిలపడలేదు. దావీదు దేవుని ఎదుటే సాగిలపడ్డాడు. నా ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఎవరిని నువ్వు అడుగుతున్నావు? ఎవరి ఎదుట నువ్వు సాగిలపడుతున్నావు? నీ స్నేహితుల ఎదుట నువ్వు సాగిలపడుతున్నావా? నీ బంధుమిత్రుల ఎదుట నువ్వు సాగిలపడుతున్నావా? నీ రక్త సంబంధుల దగ్గర నువ్వు సాగిలపడుతున్నావా? ఎవరి దగ్గర నువ్వు సాగిలపడుతున్నావు? ఒక్కసారి గమనించు, ఒక్కసారి పరీక్షించుకొని నువ్వు దేవుని ఎదుట సాగిలపడినట్లయితే, దేవుని సహాయాన్ని కోరినట్లయితే, దావీదుకి ఏ విధంగా అయితే సహాయం చేశాడో, దావీదు ఏ విధంగా అయితే దేవుడు ముందుని నడిపించాడో, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీకు కూడా సహాయం చేస్తాను. ప్రియదేవుని బిడ్డ, దేవుడు నీకు కూడా ముందుని నడిపిస్తాడు. గనుక దేవుడు సహాయాన్ని అడుగు. దేవా, నాకు ఈ పరిస్థితుల్లో, నేను ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించాయా అని దేవుని అడుగున. ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆమేన్.